ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో సంచన దొంగతనాలు శృతి మించేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే తను అసలు, అసలు దొంగతనం చేయడం అనేది చాలా 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 పెద్ద తప్పు. అందులోనూ ఒక రకంగా చెప్పాలి అంటే రచ్చ కోత అంటూ ఫ్లోరా దగ్గర తనకు కావాల్సింది కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అని చెప్పేసి చెప్పడం చాలా అంటే చాలా తప్పనే చెప్పాలి. ఇప్పుడు దొంగతనం అంటే ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేయటము, వాళ్ళని ఆట పట్టించడం ఓకే. కానీ ఒక వారం అయింది, 2 వారాలయ్యాయి, 3 వారాలయింది, నాలుగో వారం ఇంక మరీ 7 కోడిగుడ్లు పాపం తినాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఆకలి మీద ఉండాలి. అసలు 'బిగ్ బాస్' ఫుడ్ పంపించేదే చాలా తక్కువ పంపిస్తున్నాడు. అలాంటప్పుడు ఆ 7 అట్‌లీస్ట్ ఎగ్స్ తింటే వాళ్ళకి కొంచెం పొట్టలు నిండుతుంది. అట్‌లీస్ట్ వాళ్ళకి టాస్క్‌లు ఆడడానికైనా ఉపయోగపడుతుంది కదా! అయితే నాకు సార్ మామూలుగా ఇవ్వలేదు కోటింగ్. నెక్స్ట్ లెవెల్ కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక నాకు సార్ సూపర్ క్లాస్ అయితే పీకడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆమెకు నేరుగా 7 సంబంధించిన వీడియో చూపించిన తర్వాత ఆమె మెడలో దొంగలున్నారు జాగ్రత్త అన్న బోర్డ్ వేయడం జరిగింది. సెకండ్ పనిష్మెంట్ ఏంటంటే, సంజనాని నేరుగా ఆ బోర్డ్‌తో సహా టెనెంట్స్‌తో పడేయడం జరిగిందనమాట. అంటే టెనెంట్స్‌తో ఉండాలి తను. ఇంక ఓనర్ కాదు తను. తనకి ఎప్పుడైతే తను ఇలా శృతి మించిన వ్యవహారాలు చేస్తుందో, ఫుడ్ మానిటర్‌గా కూడా ఇచ్చిన తర్వాత కూడా తను ఆ రకంగా బిహేవ్ చేయడం కరెక్టా అండి? అస్సలు కరెక్ట్ కాదు. అసలు సంజన ఫ్యాన్స్ అయినా సరే ఇది యాక్సెప్ట్ చేయరేమో. ఎందుకంటే ఒకటా, రెండా 7 గుడ్లు. సరే అయితే నాకు సార్ అడిగారంట. "ఏంటి ఎందుకు నువ్వు అలా చేస్తున్నావంటే" నాకు డెలివరీ అయ్యి 5 మంత్సే అయింది. సో నాకు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి చెప్పిందంట. సరే తనకు ఆకలేస్తే నేరుగా ఇప్పుడు భరణి గారి దగ్గరికి వెళ్లి, "ఏవండీ నాది ఇది ప్రాబ్లము. కొంచెం మీరు ఫుడ్ ఏమన్నా నాకు ఎక్స్‌ట్రా ఇవ్వగలరా?" ఏదో ఒకటి సంథింగ్ తను అరేంజ్ చేసుకోవచ్చు కదా! దొంగతనం చేసే ముందు అస్సలు మజా వస్తుంది. హౌస్‌లో మజానే లేదు అని అనడం కరెక్ట్ కాదు కదా! అంటే తను చేసిన తప్పుని తను ఎంతలాగా కవర్ చేసుకుంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అల్లరి అనేది అవతల వాళ్ళకి కొద్దిగా నవ్వు తెప్పించేలా ఉండాలి గానీ, వాళ్ళకి ఏడుపు తెప్పించేలాగా ఉండకూడదు. సంజన విషయంలో పర్ఫెక్ట్‌గా నిర్ణయం తీసుకున్నాడు 'బిగ్ బాస్'. ఇంక తను ఏమాత్రం ఓనర్ కాదు. ఇంకా గనక ఈ దొంగతనాలు కంటిన్యూ చేస్తే తనని పర్మనెంట్ టెనెంట్‌గా కూడా పెట్టేస్తానని నాకు సార్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది వార్నింగ్. మరి ఈ వార్నింగ్ గురించి మీరేమంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.